ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్సింగ్ గారి పరిచర్య నుండి దైవ మర్మములు. జనవరి 1. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. దేవుని సంతోషం ఆయన బిడ్డలకందరికీ చెందవలసి ఉన్నది. దినదినం ఆయన వాక్యమును ఎందరైతే తమ హృదయములలో ప్రవేశింపనిచ్చి దానిని విశ్వాసంతో అంగీకరింతురో వారెల్లరూ దేవుని ఆనందమును పొందగలరు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ ఆ వాక్యమును నూతనముగా వినుటకై కూడుకొని ఉండిరి. దేవుని సేవకులు వాక్యమును బోధించుచుండగా వారి హృదయములు సంతోషభరితములయ్యెను, వారికి బహు సంతోషం పుట్టెను అని చదువుచున్నాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. మన మొండితనం, బుద్ధిహీనతల చేత మన గతించిన జీవితం నిష్ఫలంగాను అపజయములతో కూడినదిగాను ఉండవచ్చును. అయితే దేవుడు గడిచిన మన బ్రతుకులను క్షమించి మనలను తిరిగి తన యొద్దకు రాబట్టుకొనుటకును మనకు నూతన ఆనందం, యెహోవా యందలి ఆనందమును అనుగ్రహించుటకును కూడా ఇచ్ఛయించుచున్నాడు. ఆనందం మన బలముగా ఉండవలెను. మనం ఆయన వైపు తిరిగిన క్షణమే ప్రారంభమై ఆయనతో మనం నడిచిన కొలది అడుగడుగునకు విస్తరించుచుండు ఆనందం అది. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.